మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే. ఆ! పురుషార్థం అంటే ఏంటి? పురుషార్థము, దైవము లేదా విధి ఈ 3 ఒకటేనా? ఆ! లేదా వేరు వేరా? మంచిది. మీరు జాగ్రత్తగా వినాలి. ఏ పురుషార్థమే ఉండాలా? స్త్రీయార్థం ఉండకూడదా? ఇక్కడ పురుషార్థం అంటే అర్థం చేసుకోవాలి. పురము అంటే శరీరము. హ్మ్. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పురము అంటే శరీరము. పురుషార్థం అంటే ఈ శరీరానికి ఒక అర్థము. ఈ శరీరానికి అర్థం ఏమిటి? జీవించడమే. జాగ్రత్త అర్థం గారు. పురుషార్థం కొంతమంది అడగచ్చు. స్త్రీకి అర్థం లేదా? స్త్రీ అర్థం లేదు. పురుషార్థం అంటే పురుష అంటే పురము అని అర్థము. పురము అంటే శరీరము అని అర్థము. శరీరానికి అర్థం ఏమిటి? జీవించడం. ఇదే దాని అర్థం. ఇంతే తేడా. ఇంకేం లేదు. అంటే ఇంకేమన్నా జీవించడము అంటే ఎలా పెడితే అలా జీవించడం కూడా జీవితం అవుతుందా సార్ అప్పుడు? పురుషార్థంలో? మీరెవరు? ఇలాగే జీవించాలని రూల్ పెట్టడానికి మీరెవరు? హ్మ్. ఇప్పుడు రూల్ ఉంది. ఇప్పుడు ఇండియాలో ఒక పెళ్లి చేసుకుంటే హిందువులు ఒక పెళ్లి చేసుకుంటే ఓకే. రెండో పెళ్లి చేసుకుంటే జైల్లో వేసేస్తారు. ఇండియాలో ఉన్న ముస్లింలు 4 పెళ్లి చేసుకోవచ్చు కదా! మరి ఆళ్ళకి తప్పు లేదే? మరి వాళ్ళకి అల్లా స్వర్గానికి తీసుకెళ్తానంటున్నాడే. ఇంకొక విషయం చూద్దాం. అదే మన నార్త్ ఈస్ట్ వైపుకెళ్తే అమ్మాయిలు 2, 3 పెళ్ళిళ్ళు, అబ్బాయిల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది తప్పు కాదా? ఏది రైట్, ఏది రాంగ్ అని చెప్పడానికి నిర్ణయించిన మనమెవరు? మనమే ఈ హద్దులు రెక్కలో గీసుకున్నాం. దీని అసలు అర్థం జీవించడమే. అర్థమైందా? అంటే మరి అలా అనుకుంటే సార్, మరి అలా అనుకుంటే ఇప్పుడు కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు. అది జీవితమా ఇప్పుడు? ఇప్పుడు కొంతమంది హత్యలు నేను చెప్పింది చేస్తున్నారు. అదే. అప్పుడు అది పురుషార్థం కింద అందుకే వస్తుందా? అది అదే జీవించడమేనా? చెప్తున్నాను. అందుకే మనం రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం. దొంగతనాలు చేయకుండా. మనం నిర్ణయించుకున్నాం. మీకు ఒకటి తెలుసా? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఒక సింహం టెరిటోరియల్‌లోకి వేరే సింహం వస్తే ఇద్దరికి ఫైట్ జరిగి ఒక సింహాన్ని చంపేసి మిగిలిన సింహమే బతుకుద్ది. అది మీకు తెలుసు కదా! అంతెందుకు వీధిలో ఒక కుక్క గోడకి టాయిలెట్ పోసి వేరే కుక్కలు రాకుండా ఉంటది. ఆ కుక్క ఈ దగ్గరకొస్తే 2 కొట్టేసుకుంటా ఉంటాయి. ఇంతే అర్థము. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. కానీ మనం మనుషులం కాబట్టి ఇలా ఊరికే చంప ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఒకటి నిర్ణయించాం. అదే రాసుకోండి. నాదానుసంధాన అంటే అర్థము మనం ఆనందంగా ఉండాలా? మన జీవిత తాలూకు లక్ష్యం అది ఒక రోజు క్వశ్చన్ కానీ ఇప్పుడే చెప్తున్నాను. జీవిత తాలూకు లక్ష్యం ఏమీ లేదు. ఒకవేళ లక్ష్యం ఉంది అనుకుంటే అది ఆనందం. కానీ ఈ ఆనందం అనుభవించడానికి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పెట్టద్దు. ఇంతే రూల్. జాగ్రత్తగా వినండి. జీవితానికి అర్థం ఆనందంగా ఉండడమే. కానీ కింద కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు నన్ను చూడండి. నేనే ఉన్నాను. మా గురువుగారు నన్ను జీవిత తాలూకా లక్ష్యం ఆనందంగా ఉండటమే అన్నారు. సార్ నాకు బీరు కొట్టడం ఇష్టం, తాగొచ్చా అని అన్నా. అప్పుడు ఆయన కింద చెప్పాడు కండిషన్స్ అప్లై అని చెప్పాను. బీరు కొడితే నీకు ఇబ్బంది కలిగి నీ లివర్ పోతుంది కాబట్టి నువ్వు అది తాగకూడదు. సార్ నేను పక్కింటి పంకజం గారు పెద్ద కూతురు కటింగ్ కొట్టచ్చా? కండిషన్స్ అప్లై. పక్క వాళ్ళకి పక్కింటి పంకజం గారు పెద్ద కూతురు కటింగ్ కొడితే ఆవిడ కేసు ఎడుతుంది, నువ్వు జైల్లో పోతావు, ఆవిడకి ఇబ్బంది. కాబట్టి ఆవిడకి ఇబ్బంది లేకుండా నీకు ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపు. అదే జీవిత తాలూకు అర్థం. అదే నాదానుసంధానం. ఓకే. అంటే పురుషార్థము, దైవము అనేది అదే లేదా విధి అనేది 2 ఒకటి కాదు. 2 డిఫరెంట్. అయ్యయ్యో! పురుషార్థము వేరు. శరీరానికి అర్థం ఆనందము. పురుషార్థం అంటే పురుషార్థం అంటే సింపుల్‌గా ఏం చెప్పుకోవాలి? మన ఆలోచనలు, మన సంకల్పం లేదా మన శ్రమ, మన ధైర్యం కాదు. తో మనం ఆనందంగా ఉండడానికి చేసే పనా? కాదు. ఆ! పురుషార్థము ఆనందంగా జీవించడం అంతే. ఇప్పుడు జాగ్రత్తగా అంతే చూడండి. సింపుల్. ఇప్పుడు కొంతమందికి 5 స్టార్ హోటల్‌లో ఉంటే ఆనందం. రామకృష్ణ పరమహంసకి అమ్మవారి గుడిలో ఉంటే ఇష్టం. రమణ మహర్షికి ఆ ఎండలో ఎండిపోయి ఉండడం, అగ్నిలింగం చుట్టూ తిరగడం ఇష్టం. అంతే తేడా. రామకృష్ణ పరమహంసని ఏసీలో రమ్మన్నా రాడు. అది ఆయన ఆనందం. చూడండి చిన్నపిల్లలకి బంగారం ముక్క, చాక్లెట్ ముక్క ఇస్తే ఏం తీసుకుంటారు? ఖచ్చితంగా మా పాప అయితే చాక్లెట్ ముక్కే తీసుకుంటారు. చాక్లెట్. మరి ఏది మనం నిర్ణయించగలుగుతాం? ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని? ఆనందము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ఆనందాన్ని గ్రహించాలి. ఇప్పుడు మీరున్నారు. మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి నాన్ వెజ్ తినరు. అందులో మీకు ఆనందం దొరకదు. మేము నాన్ వెజిటేరియన్స్ కాబట్టి మీరు నాన్ వెజిటేరియన్ తింటాం. మీరు వెజ్ కాబట్టి వెజ్జే తింటారు. అది మీకు నిర్ణయించబడి ఉంది. ఫిక్స్ చేసి ఉంది. అంతే తేడా. ఓకే సార్. అర్థమైందండి? ఓకే సార్. మంచిది. అర్థమైంది. సంతోషం. మంచిదండి. నమస్తే. థాంక్ యూ సార్.